అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి ఫిబ్రవరి 10వ తేదీన అనగా మంగళవారం నాడు వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితం సుఖమయం అవుతుందో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఒక ప్రధానమైన అంశంలో భాగంగా ఒక బంధం అనేది వీరి నుంచి దూరం కాబోతుందని అయితే చెప్పుకోవాలి. ఆ బంధాన్ని కోల్పోవాల్సిన అవకాశం బాగా కనబడుతుంది. దగ్గరైనటువంటి బంధమా లేదా ఎటువంటి అయినా ఏదైనా వారి ద్వారా మోసపూరితమైనటువంటి బంధమా అంటే కొంత మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా బంధాన్ని కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయ్యేటటువంటి ఒక రోజనైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బంధాన్ని వల్ల మీరు కోల్పోవడం వల్ల మీకు లాభమా నష్టమా, అయితే ఆ బంధం మిమ్మల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది అయితే మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకోబోతున్నాం. కొంతమంది ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది తప్పు అని చెప్పడం, నలుగురిలో మిమ్మల్ని పదే పదే అవమానించాలని చెప్పి చూడడం, ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడడం, ఇటువంటివన్నీ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడూ కూడా కాపు కాస్తూ ఉన్నారని అయితే మీరు తెలుసుకోవాలి. వారు మీకు బాగా దగ్గర అవుతున్నట్టుగా నటించడం ద్వారా మీ వెనకాల గోతులు తవ్వటం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం రిలేషన్షిప్ మాత్రం అద్భుతంగా పైకి నటిస్తూ ఉంటారు. మీతో ఉన్న సంబంధాన్ని ఎంతో నమ్మకంగా వారు చేస్తూ ఉంటారు. మీ వెనుక మాత్రం మీకు తెలియకుండానే గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ని మాత్రం, మీ యొక్క మాట తీరుని మాత్రం, మీరు చేసిన పనిని కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర తలవంచరనే విషయం అయితే వారికి తెలియదు. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఏ పనిలో అయినా కానీ చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరైతే సాయశక్తిలా మీ వంతు కృషిగా అయితే ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ, మీకంటే పెద్దవాళ్ళకైనా కానీ, మీకు తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో కానీ మీరు అస్సలు ముందుంటారు, ఏమాత్రం వెనకాడరు. అయితే ఈరోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలను కూడా మీరు దూరం చేసుకున్న వారైతే అవ్వబోతున్నారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ యొక్క ప్రవర్తనను ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క పనితీరు కూడా గొప్ప ప్రశంసలకు అయితే గురి కాబోతుంది. మీరు పనిచేసేటువంటి రంగంలో మీ యొక్క అంకిత భావంతో ఈ రోజున మీరు పనిచేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మీ యొక్క భవిష్యత్తు పరంగా పురోగతి, మంచి భవిష్యత్తు అయితే మీకు లభిస్తుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు నమ్ముకున్న వ్యక్తి అంటే మీ యొక్క స్నేహితుల ద్వారా బాగా ఆదుకుంటున్న వ్యక్తి పట్టుదల కూడా బాగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఈరోజు వీరికి కనబడుతుంది. అయితే వీరికి కొన్ని సవాళ్ళు కూడా, కొన్ని అవకాశాలు కూడా ఈ రోజున కనబడబోతున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీకు తప్పకుండా దక్కబోతున్నాయి. అలాగే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఈరోజు ఈ యొక్క రాశిగల వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఆ నిర్ణయాల వల్ల కొన్ని బంధాలు దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక స్పష్టంగా అయితే మీరు అటువంటి ప్రమాదాలకు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అటువంటి బంధాల వల్ల మీకు జరిగిన నష్టాలు, లాభాలు అయితే మీరు అన్నీ గుర్తుంచుకుంటే కనుక అటువంటి బంధం తెగపోవడానికి గల కారణాలు అయితే మీకు తెలుస్తాయి. మీరు చేయవలసిన పనులు, చేయకూడనటువంటి పనులు కూడా ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈరోజు మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశిగల వారికి ఆరోగ్యం పట్ల ఈరోజు చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి, తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి, ఎంతో ప్రశాంతంగా ఉండాలి. శరీరానికైతే తప్పకుండా విశ్రాంతి అనేది చాలా అవసరం అని అయితే తెలుసుకోవాలి. తగినంత విశ్రాంతి లేకపోతే పనుల్లో కొంచెం చిక్కులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిరాకు వల్ల, కోపం వల్ల కాస్త రిస్కులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఒత్తిడి వైపు కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికైతే చాలా మంచి సమయాన్ని అయితే మీరు కేటాయించవలసిన అవసరం ఉంది. విశ్రాంతి తీసుకునేటువంటి సమయం
సమయంలో నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదా కాసేపు సరదాగా ఎవరితో అయినా స్నేహితులతో మాట్లాడాలని చెప్పి అనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, ఇటువంటివి చేయడం వల్ల మీ మనసు అనేది కాస్త ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మీ యొక్క పని పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ వహిస్తారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా చేయవలసిన పనులు, వ్యాయామం అయితే తెలుసుకోండి. యోగా, ధ్యానం ఇటువంటివన్నీ చేయడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు వస్తే మీకు ఎక్కువగా మీ యొక్క పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతారు. ఇక భగవంతుని వైపు మీ మనసు అనేది మళ్లించారంటే తప్పకుండా అయితే మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈరోజు మీకు మెరుగైనటువంటి ఫలితాలు తప్పకుండా చవి చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ యొక్క భవిష్యత్తు యొక్క పురోగతి బాగా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి మాకిక ఆ పని జరగదు అని చెప్పేసి ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికైతే రేపటి రోజున తిరిగి మరలా అందులో పురోగతిని చవిచూస్తారని చెప్పుకోవచ్చు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా మంచి సక్సెస్ అనేది రాబోతుంది. ఒక మంచి మార్పు అనేది కనిపించబోతుంది. మీరు బాగా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను కూడా చక్కగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా మీరు మీ కుటుంబానికి కావచ్చు, స్నేహితులకి కావచ్చు, బంధువర్గ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇటువంటి వారు అందరితో మంచి సత్సంబంధాలను అయితే కలిగి ఉన్నారు. ఎక్కడ ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ కూడా మంచి ప్రేమానురాగాలతో కనబరుస్తూ ఉంటారు. అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రేమను చూయిస్తూ, ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా అయితే మనం గమనిస్తే కనుక ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి కొన్ని చుక్కుముళ్ళు తప్పకుండా ఉంటాయి. అవి ఆచితూచి ఏదైనా ఆలోచించి ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త వలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మీ ప్రేమకు అయితే సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. వారు తలదించుకునేటువంటి సందర్భాలను అయితే మాత్రం ఏమాత్రం వారికి అసలు చేయకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. రేపటి రోజున మరలా మీరే బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో సంభవించబోతున్నాయి. అంతేకాకుండా మీ బంధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి కూడా తలెత్తబోతున్నాయి. ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అనేది కూడా ఈరోజు మీకు ఆశించిన ఫలితాలు అయితే రాకపోవచ్చు, కానీ అంతగా రావు. అయితే వీరి ద్వారా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయడం పోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించిన బంధం కొంచెం అయితే దూరం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మీరు ఒకరినొకరు గొడవ చేసుకోవడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల తెగదెంపులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మిత్రులు కానీ, సహచరులు కానీ ఎవరైనా ఒక సలహా కానీ ఇస్తే మీరు తప్పకుండా పనిచేసే చోట అటువంటి సలహాలు అయితే మీకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో అయినా మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని చెప్పి ఎవరైనా మీకు సలహాలు ఇస్తే కనుక అవి మీరు తప్పకుండా ఈరోజు ఆ సలహాలు అనేవి పాటించడం ఎంతైనా మంచిది. ఆ సలహాలను పక్కన పెట్టకండి. వాటిని అమలుపరచడం ద్వారా మీకు అనుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయే తప్ప మీకు ఏ విధంగా కూడా నష్టం అయితే కలగదు. ఈ యొక్క రాశిగల వారికి సాంకేతిక పరిశోధన, విద్యారంగంలో, మానవతా రంగంలో, కళాత్మక రంగంలో ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున బాగా అద్భుతంగా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా వీరికి ఎంతో బాగా ఉంటున్నాయి. భగవంతుడు మీకు ఈ రోజున శత్రునాశనం అయితే కళ్ళారా చూస్తారు. మీ యొక్క శత్రువులను భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా బుద్ధి వచ్చేలాగా మీ యొక్క దరిదాపులు రాకుండా చేస్తాడు. మీ కాళ్ళ దగ్గరకే వచ్చి క్షమాపణ చెప్పేలా, వేడుకునేలా చేస్తాడు. మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో ఈరోజు ఉద్యోగ, వ్యాపార రంగాలలో సానుకూలమైనటువంటి ప్రయత్నాలు కనబడతాయి. వ్యవహారాలు బాగా కనబడతాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశతో ఉన్నా కూడా ఈ యొక్క రాశిగల వారికి ఈ రోజున ఆశించినటువంటి ఫలితాలు కొంచెమైనా దక్కుతాయని అయితే తెలుసుకోవాలి. అలాగే ఇంట్లో అమ్మవారి యొక్క నామం పెద్దగా ప్రతిధ్వనించేలాగా మీరు చూసుకోవడం ఎంతైనా మంచిది. ఈ విధంగా చేసి చూడడం వల్ల మీ జీవితంలో సానుకూలమైనటువంటి శక్తులు, మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. తప్పకుండా రేపటి రోజున మీరైతే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించటం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా సమస్యల నుండి మీరు దూరం అవుతారని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా
పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.